ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం లేకపోయి ప్రపంచం ఈ పాటికి ఉగ్రవాదులు స్వర్గమై ప్రపంచమంతా ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు అలాంటి మనస్తత్వమే ఉన్నటువంటి వాళ్ళే యెమెన్‌లో ఉన్న హౌతీలు కావచ్చు, లెబనాన్‌లో ఉన్న హెజ్బుల్లా వాళ్ళు కావచ్చు, లేకపోతే పాలస్తీనాలో ఉన్న హమాస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇరాక్, సిరియాలో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ కావచ్చు. వాళ్ళందరూ అన్ని వేల మంది అంత దుర్మార్గంగా దేశాలే ఉగ్రవాదులు అవుతాయి. వాళ్ళందరినీ ప్రోత్సహించేటటువంటి ఇరాన్ లాంటిది ఉంటాయి. వీళ్ళందరినీ ప్రోత్సహించేటటువంటి ఉగ్రవాదులు పెంచి పోషించేటటువంటి ఖతార్ని అడ్డం పెట్టి ఇస్లామిక్ దేశాలు ఇచ్చేటటువంటి డబ్బులను అడ్డం పెట్టుకుంటే ఈ ప్రపంచం ఎట్ట ఉండేది? ఇజ్రాయెల్ అనేది ఆఫ్టర్ ఆల్ తన దేశానికి సంబంధించిన జనాభా గురించి కాదు, 3-4 కోట్ల జనాభాకు ఉండేది. యూదులు మొత్తం కలిపితే 3-4 కోట్లు ఉంటారు. ప్రపంచం మొత్తం మీద కలిపితే ఒక 5-6 కోట్లు ఉంటారు, అంతకు మించి ఉంటారు. కానీ వాళ్ళే ఓ రకంగా రక్షకులు. వాళ్ళే ఈ రోజున ప్రపంచాన్ని కాపాడుతోంది. వాళ్ళే లేకపోతే పద్దాక ఈ దరిద్రులను కంట్రోల్ చేయకపోతే రెచ్చిపోయేవాళ్ళు, అరాచకం చేసేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తాజాగా ఒక దేశాధినేత ఈ అమెరికా, యూరప్ దేశాల చెప్పుచేతల్లో ఉండి ముస్లిం దేశానికి సంబంధించినటువంటి ఇండోనేషియా నేత ఇదే పాయింట్ చెప్పుకొచ్చారు. హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో. ఆయనే చెప్పుకొచ్చాడు, ప్రపంచం ఇవాళ శాంతి నడుస్తున్నది అంటే రెస్పెక్ట్ వలన ఉంటుంది. ఇజ్రాయెల్కి మనం సెక్యూరిటీ ఇవ్వాలా, సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వాలి. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు నాశనం చేసేయాలని చెప్పి అటు సౌదీ, దాని పేరేంటిది, ఇరాన్ కావచ్చు, ఈ యెమెను, లెబనాను ఇట్లాంటివన్నీ చేస్తుంటే వాళ్ళని బతకనీయకపోతుంటే అందువల్లనే అశాంతి రేగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇజ్రాయెల్ తన బతుకు తను బతకనియాలి. ఇది తేల్చి చెప్పాడు ఆయన.